ఎగ్జామినర్ సార్ ఇక్కడ ముఖ్యంగా సార్ త్వరలో తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్ నెక్స్ట్ మంతే ఉంది. డిఎస్సి తెలంగాణది ఈ మంతే జూలై 17th. అదర్ ఎగ్జామ్స్ ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్, ఏపీ డిఎస్ అంటే పోస్ట్ పోన్ అయింది. ఆర్పిఎఫ్, సిఆర్పిఎఫ్ ఇలాంటి పరీక్షల దృష్టిలో పెట్టుకొని ఈ క్లాసు ద్వారా సార్ ఇక్కడ ఈ ఒక్క క్లాసు ద్వారానే ఓవరాల్గా టోటల్ మీకు సార్ ఇక్కడ ఈ 2024 కరెంట్ అఫైర్స్ టోటల్ ఎన్ఎఫ్ సార్ ఇక్కడ ఈ ఏరియా నుండి అత్యధికంగా మనకి ఇక్కడ స్కోరింగ్ చేసే అవకాశం సార్. ఇది ఒక్క క్లాస్ మీకు ఎన్ఎఫ్ సార్. ఇంత చదువుతుంది ముఖ్యంగా సార్ ఈసారి పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా నిలబడగలిగా. ఈసారి పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా ఉండాలి సార్. టోటల్ సార్ ఇక్కడ 2024 కరెంట్ అఫైర్స్ టోటల్ మీకు ఎన్ఎఫ్ అయితే సార్ ఈ ఒక్క క్లాస్ ద్వారా అత్యధిక హైయెస్ట్ స్కోర్ మీరు ఇక్కడ నుంచి సాధించగలుగుతారు సార్. టోటల్గా మీరు ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ యొక్క యాప్ను మీరు అంటే డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ క్లాసెస్ గురించి తెలియపరచండి సార్. టోటల్ ఎనఫ్ సార్. ఈ అవకాశం మళ్ళీ రాస్తా. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి సార్. టోటల్ ఫుల్ కోర్స్ కరెంట్ అఫైర్స్ జీకే టోటల్ ఫుల్ కోర్స్ ఇక్కడ మన క్లాస్లో ఉంది. ఈ ఒక్క క్లాస్ ద్వారా మీరు అక్కడ అత్యధికంగా సార్ ఇక్కడ 30 నుండి 40 పైగా మీరు ఈజీగా మార్కులు ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు. టోటల్ ఎనఫ్ సార్ ఇక్కడ జి కిషన్ రెడ్డితో సంబంధించి సార్ ఇక్కడ ఒక జమ్మూ కాశ్మీర్ యొక్క అభివృద్ధి ఇన్ఛార్జిగా 2024 సంవత్సరం జూలై సార్ ఇక్కడ 4 నాడు నియమితులయ్యారు. కేంద్ర క్యాబినెట్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో జూలై 3 నాడు ఇక్కడ సభ్యులుగా నియమితులయ్యారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి సరేనా. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రి ఇప్పుడు లేడండి, గత క్యాబినెట్లో ఉన్నాడండి. అక్కడ గతంలో ఇక్కడ ఆన్సర్ ఏబిసి ఇక్కడ సరేనే సార్. ఇక్కడ అయ్యా 2024 సంవత్సరం అండి. ఓకే, జూన్ 9 నాడు సార్ ఇక్కడ జూన్ 9 నాడు మోడీ క్యాబినెట్లో సార్ ఇక్కడ ప్రధానంగా సార్ ఇక్కడ 35 మంది క్యాబినెట్ మినిస్టర్ అంటే దాదాపు సార్ ఇక్కడ 30 మంది క్యాబినెట్ మినిస్టర్లు అండి. మోడీతో కలిసి 5 ఇక్కడ స్వతంత్రులండి. అదేవిధంగా సార్ ఇక్కడ మరొక అంశం సార్ ఇది ఏంటి సార్ అంటే 35 మంది ఇక్కడ అంటే 36 మంది సహాయ మంత్రులండి. మోడీ యొక్క రెండవసారి ప్రమాణ స్వీకారాన్ని మొదటిసారిగా ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాల లీడర్లు, రెండవసారి ప్రమాణ స్వీకారానికి ఒకే ఆగ్నేయ ఆసియా దేశ లీడర్లు, ఓకే మూడోసారి మోడీ ప్రమాణ స్వీకారానికి ఒకేసారి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తప్ప సార్కులో ఉన్న యొక్క ఇండియాతో పాటు మొత్తం 8 దేశాలంటే 2 దేశాలు రాలే, 5 దేశాల యొక్క లీడర్స్ వచ్చారు ఇక్కడ. ఓకే, వీళ్ళతో పాటు 10 మంది లోకో పైలట్ యొక్క మహిళలు కూడా ఇక్కడ రావడం జరిగింది. వందే భారత రైలు నడిపిన తొలి లేడీ సురేఖ యాదవ్ కూడా ఈ ప్రమాణ స్వీకారం వేడుకలకి ఈమె హాజరు కావడం జరిగింది సార్. ఇక్కడ ప్రధానంగా ఒకే 18వ లోక్సభలో అతిపెద్ద పార్టీ బీజేపీ 240 స్థానాలు, కాంగ్రెస్ 199 స్థానాలు, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 3 అతిపెద్ద అంటే సార్ ఇక్కడ సమాజ్వాదీ పార్టీ 3 అతిపెద్ద పార్టీ 37 స్థానాలు సార్. తర్వాత తృణమూల్ కాంగ్రెస్, తర్వాత ఇక్కడ సార్ ఇక్కడ డిఎంకే పార్టీ, ఇవి సార్ ఇక్కడ ఒకే ఎన్డీఏ కూటమిలో 292 ఎంపీస్ ఉన్నారు సార్. ఇక్కడ అంటే ఇండియా కూటమిలో 234 ఇక్కడ ఎంపీస్ ఉన్నారు సార్ ఇక్కడ. అదేవిధంగా సార్ ఓకే ఓం బిర్లా 17వ లోక్సభ స్పీకర్ అయినే 18వ లోక్సభ స్పీకర్ అయినే ఓం బిర్లా లోక్సభ చరిత్రలో తొలిసారిగా ఇక్కడ సార్ స్పీకర్ ఎన్నిక కూడా జరిగిన సంఘటన సార్. ప్రోటోన్ స్పీకర్ అంటే భర్తారి మహతాబ్ సార్, ఇవి సార్ ఇక్కడ లోక్సభ నాయకుడు నరేంద్ర మోడీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, రాజ్యసభ నాయకుడు సార్ ఇక్కడ రాజ్యసభ నాయకుడు అండి జేబీ నడ్డా సార్. ఇక్కడ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖార్గే అండి. మోడీకి ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రమోద్ కుమార్ ఇక్కడ
ఓకే సార్ మిశ్రా, ప్రమోద్ కుమార్ మిశ్రా అండి ఇక్కడ. ఓకే, ఈ అంశాలపైన ఇక్కడ రేపు 18th లోక్సభ సార్, 18th లోక్సభ సార్ ఇక్కడ 65 సార్ ఇక్కడ 79% ఇక్కడ 18th లోక్సభ యొక్క ఓటింగ్ శాతం సార్ ఇక్కడ. ఈ 18th లోక్సభలో సార్ ఇక్కడ సుమారు సార్ ఇక్కడ 2,18,000 మంది ఎక్కడ నోటాకు ఓటేశారంటే ఇండోర్లో అత్యధికంగా. ఈ 18th లోక్సభలో నోటాకు అత్యధిక మంది ఓటర్లు ఓటేసిందంటే ఇండోర్ నియోజకవర్గం సార్ ఇక్కడ. ఇండోర్ స్వచ్ఛ సర్వేక్షణ్ నగరాల జాబితాలో ఫస్ట్ ప్లేస్లో ఉందండి ఇక్కడ. ఓకే, అంటే ఇదే విధంగా సార్ 18th లోక్సభతో పాటు ఏపీ శాసనసభకి ఎన్నికలు, అదేవిధంగా ఒడిశా శాసనసభకి ఎన్నికలు. ఒడిశాలో బీజేపీ పార్టీ వచ్చింది. ఒకేసారి ఇక్కడ మోహన్ చరణ్ మజీ సీఎం అండి, ప్రేమ్ సింగ్ తమాంగ్ సిక్కిం సీఎం అండి, అరుణాచల్ ప్రదేశ్ ప్రేమా ఖండ్ అండి. ఈ 4 రాష్ట్రాల యొక్క శాసనసభకి ఇక్కడ ఎన్నికలు జరిగాయి సార్ ఇక్కడ. ఓకే, ఈ అంశాల నుండి మీరు ప్రధానంగా క్యాచ్ చేయండి. 18th లోక్సభ లేటెస్ట్ క్యాబినెట్ మినిస్ట్రీ ఈ అంశాలపై రేపు కరెంటు పాలిటీ నుండి గ్యారంటీగా మనకి ఇక్కడ అడిగే అవకాశం ఉంది సార్. ఈ క్లాస్ వింటే 20 నుండి 30 పైగా మీరు మార్కులు క్లాస్ చేస్తారు. ఏమీ తెలియకుండా ఎగ్జామ్ వెళ్ళిపోతే ఏ టైప్లో క్యాచ్ చేయాలి ఏమీ తెలుస్తలేదు, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి ఏమీ తెలియకుండా అదనంగా 20 మార్కులు ఎలా సాధించగలుగుతామో ఈ క్లాస్ ద్వారా మీరు ఎక్కడ వింటారు సార్ ఇక్కడ. అందుకే సార్ ఇక్కడ మన క్లాసెస్ గురించి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి సార్ ఇక్కడ. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ ఏంటి సార్, మరొక అంశం సార్ ఇక్కడ అంటే ప్రధానంగా అంటే మరొక ప్రధానమైన యొక్క అంశం సార్ అంటే సార్ ఇక్కడ ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో మనకు అడిగినా కూడా ఇక్కడ నుంచి మీరు ఈజీగా క్యాచ్ చేయాలి సార్. ఓకే సార్, ఇక్కడ రెండో క్వశ్చన్ చూడండి సార్. ఓకే, 2024 జూలై 1న సుప్రీంకోర్టు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసించలేము అయ్యా, మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము శాసించలేము. ఓకే, మీరు అక్కడ ఏం చెప్తున్నారో అర్థం కావట్లే, కూకి మైతి తెగల దాడుల వల్ల రాష్ట్రం అల్లకల్లోలం అవుతున్నా పట్టించుకుంటలేరు అని చెప్పి నిన్న చివాట్లు పెట్టిన సంఘటన. ఓకే సార్, ఏ రాష్ట్రానికి అండి? ఫస్ట్ వన్ ఏందండి, మణిపూర్ అండి. మణిపూర్లో జరుగుతున్న అల్లర్లపై గీతా మిట్టల్ కమిటీని కేంద్రం నియమించింది. మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ బీజేపీ పార్టీ అక్కడ మణిపూర్ అసెంబ్లీ స్థానాలు 60 మణిపూర్ అంటున్నాం. మేరీ కోమ్ ఇక్కడే, మీరాబాయి చాను కూడా ఇక్కడే సార్. ఇక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్ రీసెంట్లీ కరెంట్ ఇష్యూ సార్. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై సార్ ఇక్కడ రాజకీయాల నుండి కొన్ని నెలల పాటు బ్రేక్ తీసుకొని ఈయన సార్ ఇక్కడ ఓకే మరి లండన్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి ఇక్కడ లండన్ యొక్క ఫెలోషిప్ యొక్క మీటింగ్కి హాజరు కావడం జరిగింది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండి ఆ పదవికి రిజైన్ చేసి మొన్న సార్ ఇక్కడ ఓకే 18వ లోక్సభలో ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తే ఓడిపోయిన యొక్క వ్యక్తి సార్ ఇక్కడ. ఇతను మాత్రం ఓకే సురమాపాది ఈ ఏ రాష్ట్రం సార్ అంటే ఒడిశా రాష్ట్రానికి 2వ మహిళా స్పీకర్గా కొనసాగుతున్న యొక్క వ్యక్తి సార్. అయ్యా అయ్యన్న పాత్రుడు ఏపీ శాసనసభ స్పీకర్, సురమాపాది ఒరిస్సా స్పీకర్, తెసామి పొంగ్టే అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ స్పీకర్ అండి. 2వసారి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఒక ప్రొటమ్ స్పీకర్, ఆయన భర్తరి మాతాబండి. లేటెస్ట్ స్పీకర్లు అనగానే ఇలా మనకి గుర్తుకు రావాలి సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే 54 ఏండ్ల తర్వాత సార్ 154 ఏండ్ల తర్వాత జూలై 3 నాడు నంద్యాల జిల్లాలో నల్లమల అడవుల్లో అడవి దున్న ఇక్కడ కనిపించింది. ఇది ఎక్కడ సార్ అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సార్. ఇది ఇలాంటి యొక్క అంశాలు ఇక్కడ అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ మధ్యనే అంగారక గ్రహం మీద ఒకే అమెరికా శాస్త్రవేత్తలు ఒకే అంటార్టికా ప్రాంతంలో పెరిగే మొజావో ఓకే సార్ ఇక్కడ ఓకే మెజావో అనే ఒక నాచు చెట్టుని ఇక్కడ అంగారక గ్రామంపై గుర్తించారు. అంగారక గ్రామంపై ఒక మొజావో అనే నాచు చెట్టును గుర్తించిన తొలి శాస్త్రవేత్తలు అంటే ఇక్కడ సార్ చైనా. అయ్యా ఇప్పటివరకు అంగారక గ్రామంపైకి ఉపగ్రహ నౌకలు పంపింది అమెరికా. స్పిరిట్, ఆపర్చునిటీ, క్యూరియాసిటీ రోవర్, పర్సువర్సన్,
ఓకే, అదేవిధంగా సార్ ఇక్కడ ఇండియా మంగళయాను, అదేవిధంగా సార్ ఓపాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చైనా సార్ ఇక్కడ ఓకే అంటే జూరాంగ్ 1 ఇక్కడ చైనా పంపింది. ఓకే, అమెరికా, రష్యా, ఓకే సార్ ఇండియా, ఓకే మరి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చైనా, ఈ 5 దేశాలు మాత్రమే అంగారక గ్రహంపైకి ల్యాండర్ను పంపించేయండి. ఓకే సార్, మరి ముఖ్యంగా సార్ జూలై 1న సార్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మదినం సార్ ఇక్కడ. ఓకే, అంటే బిపిన్ చంద్ర రాయ్, వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బిపిన్ చంద్ర రాయ్, ఆయన జన్మదినమే జూలై 1 సార్ ఇక్కడ. వెస్ట్ బెంగాల్ యొక్క మాజీ సీఎం అండి ఇక్కడ. జూలై 4 నాడు బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికలు, జూలై 4 నాడు అమెరికా 248 ఏళ్ళ యొక్క 248 సంవత్సరాల యొక్క స్వతంత్ర వేడుకలు ఇక్కడ నిర్వహించుకుంది. జూన్ 29 నాడు ఇరాన్ పార్లమెంట్ ఎన్నికలు, జనవరి 7 నాడు బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు, ఫిబ్రవరి 8 నాడు పాకిస్తాన్ పార్లమెంట్ యొక్క ఎన్నికలు సార్ ఇక్కడ. జనవరి 10 నాడు ఓకే భూటాన్ పార్లమెంట్ యొక్క ఎన్నికలు. ఈ 2024లో ఒకేసారి ఇక్కడ ఇండియాతో పాటు 40 దేశాల పార్లమెంట్ ఎన్నికలు. జూలై సార్ ఇక్కడ జూలై 3 నాడు ఫ్రాన్స్ యొక్క అధ్యక్ష పదవికి ఎన్నికలండి. ఇండియా 18వ లోక్సభ ఎన్నికల్ని 7 విడతల్లో ఇండియాలో నిర్వహించారు సార్ ఇక్కడ. ప్రధానంగా ఈ అంశాలపై రేపు ఎగ్జామ్లో మీరు ఫోకస్ చేయండి సార్ ఇక్కడ. ఓకే సార్, అంటే ఇలాంటి అంశాలు సార్ ఇక్కడ రేపు ఎగ్జామ్లో మనకి మేజర్గా అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఓకే, లేటెస్ట్ సార్ ఇక్కడ ఈ మధ్యనే జూలై 1 నుండి జూలై 15 వరకు థాయిలాండ్లో ఆపరేషన్ మైత్రి పేరుతో ఇండియా థాయిలాండ్ ఇక్కడ ఆర్మీ విన్యాసాలు. 2024లో ఇండియా సార్ ఇక్కడ జూన్ మాసంలో ఇండియా జపాన్ ఆపరేషన్ ఇక్కడ జిమ్మిక్స్ అనే పేరుతో నేవీ విన్యాసాలు. ఇండియా సింగపూరు సింబెక్స్ ఇక్కడ. ఇండియా ఇక్కడ సార్ ఫ్రాన్సు ఆపరేషన్ వరుణ. ఇండియా బంగ్లాదేశ్ ఆపరేషన్ ఇక్కడ బొంగో సాగర్. ఇవన్నీ ఇక్కడ నేవీ విన్యాసాలండి ఇక్కడ. ఓకే, సౌదీ అరేబియా ఇండియా కలిసి రాజస్థాన్లో ఆపరేషన్ ఇక్కడ తన్సీక అనే పేరుతో ఇక్కడ ఆర్మీ తన్సీక్ అనే పేరుతో ఆర్మీ విన్యాసాలు. తీరంగం అనే పేరుతో వైమానిక దళాలు ఇక్కడ ఇండియా వైమానిక దళాలు విన్యాసాలు సార్ ఇక్కడ. ఓకే, ఇలాంటి యొక్క ఆపరేషన్స్ ఎగ్జామ్లో గ్యారంటీగా ఫోకస్ చేశారు సార్. ఓకే, హైతిలో ఉన్న గొడవల వల్ల భారతీయులను డొమినికన్ రిపబ్లిక్ ఆపరేషన్ సార్ ఇక్కడ ఆపరేషన్ ఓకే ఇంద్రావతి పేరుతో తరలించాం. లాస్ట్ ఇయర్ సుడాన్లో అంతర్గత సంఘర్షణ వల్ల ఆపరేషన్ ఇక్కడ కావేరీ పేరుతో తరలించాం. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆపరేషన్ ఇక్కడ మిషన్ గంగా పేరుతో స్వదేశం తెచ్చుకున్నాం. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆపరేషన్ ఇక్కడ అజయ్ పేరుతో ఇక్కడ స్వదేశం తెచ్చుకున్నాం. ఈ మధ్యనే ఒకేసారి ఇక్కడ చీసిన్ యార్ డొనాల్డ్స్కీ లువాన్స్కీ సార్ ఇక్కడ ఖేర్సన్ జపోరిజియా ఈ ప్రాంతాలు రష్యా ఉక్రెయిన్ సంబంధించిన యొక్క ప్రాంతాల్ని ఆక్రమించిన యొక్క సంఘటన. నాటోకి నూతన డైరెక్టర్ జనరల్ ఇక్కడ మార్క్ రూట్ అండి, నెదర్లాండ్ యొక్క ప్రధానండి ఇక్కడ. ఓకే, విక్టర్ ఓర్ప్ అండి 6 నెలల పాటు యూరోపియన్ కౌన్సిల్ యొక్క ఓకే పార్లమెంటరీ అధ్యక్షుడు అండి. అదేవిధంగా యూరోపియన్ యూనియన్ యొక్క అధ్యక్షుడిగా ఆంటోనియో కోస్టా ఆయన పోర్చుగల్ యొక్క ప్రధానమంత్రి అండి. ఇలాంటి యొక్క అంశాలపై ఫోకస్ చేయండి. జూన్ సార్ ఇక్కడ ప్రధానంగా మనకి 13th నుండి 15th వరకు ఇటలీలో అప్పులియాలో G7 దేశాల మీటింగ్. జూన్ 15th 16th నాడు స్విట్జర్లాండ్లో ఉక్రెయిన్ యొక్క శాంతి ఉక్రెయిన్ అంతర్జాతీయ శాంతి సదస్సు స్విట్జర్లాండ్లో. జూలై 8 నుండి 10 వరకు ఇండియా రష్యా 22వ వార్షిక సమావేశం రష్యాలో. జూలై ఒకేసారి ఇక్కడ 11-12 తేదీల్లో ఆస్ట్రియాకి నరేంద్ర మోడీ ఇక్కడ పర్యటన. ఓకే, జూలై 4-5 తేదీలో కజకిస్తాన్ క్యాపిటల్ అస్తానాలో షాంఘై కోఆపరేషన్ యొక్క మీటింగ్.
ఇదే ఇయర్లో 2024లో G20 దేశాల మీటింగ్ ఇది బ్రెజిల్లో రియో డి జనీరో. 2024లో బ్రిక్స్ మీటింగ్ ఇది ఎక్కడ సార్ అంటే రష్యాలో కాజా ప్రాంతం సార్. ఇక్కడ జూలై 21 నుండి 31 వరకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ యొక్క సమావేశాలు ఇండియాలో ఢిల్లీలో భారత్ మండపం. జూలై 6 నుండి అంతర్జాతీయ టాయ్ ప్రదర్శన కార్యక్రమం ఇది ఎక్కడ సార్ అంటే టాయ్ ప్రదర్శన యొక్క కార్యక్రమం మనకి ఇది ప్రధానంగా ఢిల్లీలో జరగబోతున్న యొక్క సంఘటన. ఈ యొక్క అంశాలపై సార్ 2024 హ్యాపీనెస్ ఇండెక్స్లో మనం 126, అదే ఫిన్లాండ్ ఫస్ట్ ఉంది. 2024కి గ్లోబల్ పీస్ ఇండెక్స్లో అంటే సార్ ఇక్కడ ఐజ్లాండ్ ఫస్ట్ ఉంది. ఇండియా 116వ స్థానం ఉంది. ప్రపంచ ట్రావెల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో అమెరికా ఫస్ట్ ఉంది. ఇండియా 39వ స్థానం ఉంది. ప్రపంచంలో మేధో సంపత్తి జాబితాలో అమెరికా ఫస్ట్ ఉంది. ఇండియా 42. పోటీతత్వ ఆర్థిక వ్యవస్థలో ఇండియా 40వ స్థానం ఉంది. డెన్మార్క్ ఫస్ట్ ఉంది. ఇంధన పరివర్తన శక్తి సూచికలో స్వీడన్ ఫస్ట్ ఉంది. ఇండియా 63వ స్థానం ఉంది. ఇంధన పరివర్తన సూచికలో పర్యావరణ పనితీరు సూచికలో ఎస్తోనియా ఫస్ట్ ఉంది. లక్సెంబర్గ్ సెకండ్ ఉంది. ఇండియా 176వ స్థానం ఉంది. ప్రపంచంలో ఖరీదైన నగరాల్లో హాంకాంగ్ ఫస్ట్ ఉంది. రెండోది ఇక్కడ ఒక సింగపూరు, మూడో జూరిచ్. ప్రపంచంలో సరే ఇక్కడ మరి ఖరీదైన అంటే జీవించడానికి అనుకూలమైన యొక్క నగరాల జాబితాలో వియన్నా, ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నా ఫస్ట్ ఉంది. సెకండ్ ఇక్కడ ఓకే సార్ కోపెన్హాగెన్. థర్డ్ ఇక్కడ సార్ ఓకే అంటే మెల్బోర్న్ సార్. ఈ యొక్క ప్రధానమైన సూచికలపై మీరు ఫోకస్ చేసుకోండి సార్. ఈ మధ్య నీట్ ఎగ్జామ్లో అంటే పేపర్ లీకేజ్ సంఘటనపై రాధాకృష్ణ కమిటీ ఆయన సార్ ఇక్కడ ఇస్రో మాజీ చైర్మన్ అండి. ఓకే అదేవిధంగా సార్ ఇక్కడ ఈ తెలంగాణలో ప్రధానంగా సార్ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై పినాకి చంద్రఘోష్ యొక్క కమిషన్, విద్యుత్ కొనుగోలులో అక్రమాలపై ఇక్కడ ఎల్ నరసింహారెడ్డి యొక్క కమిషన్. ఓకే అంటే సార్ దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల జమిలీ పద్ధతుల ఎన్నికల నిర్వహణం రామ్నాథ్ కోవింద్ కమిటీ. ఇలాంటి యొక్క అంశాలు లేటెస్ట్ యొక్క అంశాలపై మీరు ఫోకస్ చేసుకోండి. టోటల్ ఎనఫ్ సార్ ఎగ్జామినర్ ఇక్కడ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈజీగా మీరు క్యాచ్ చేస్తారు. ఈసారి ఖచ్చితంగా మీకంటూ ఒక జాబ్ ఉండాలి. ఈ క్లాస్ మీకు టోటల్ ఎనఫ్ సార్. ఈ ఒక్క క్లాస్ ద్వారానే కరెంట్ అఫైర్స్ టోటల్ మొత్తం ఇక్కడ మీకు కవర్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. ఓకే మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఆన్సర్ ఏందండి ఏ ఏందండి ఇక్కడ A3 చూసుకోవాలి. ఇక్కడ బి ఏందండి ఇక్కడ బి ఇక్కడ సార్ ఓకే 2 ఓకే A3 B2 సార్ ఇక్కడ ఇది ఆన్సర్ సార్ ఇది. ఓకే మరొకటి సార్ ఇక్కడ ఈ క్రింది వాళ్ళని జతపరచమని చెప్పి అడుగుతున్నాడు సార్. ఏందండి 2024 జూలై 3న విమాన శిక్షణ పైలట్ పాఠశాలను ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే ఈ యొక్క పాఠశాలను సార్ ఇక్కడ దీన్ని నాగపూర్లో ప్రారంభించారండి. 2024 జూలై 3న ఎయిర్ ఇండియా అంటే వెపన్స్ సిస్టమ్ స్కూల్ను ప్రారంభించింది హైదరాబాదులో ప్రారంభించారండి. ఇది అంటే ఈ దేశంలో బాలికల సైనిక పాఠశాల తొలి సైనిక పాఠశాల ఉత్తరప్రదేశ్లో మధురలో ఉంది ప్రారంభించారు. దేశంలో తొలిసారి ఇక్కడ డ్రోన్ శిక్షణ పాఠశాల మధ్యప్రదేశ్లో ఇండోర్లో ప్రారంభించారు సార్. ఓకే 2024 జూలై 2న శక్తివంతమైన సెబెక్స్ ప్రేరుడు బాంబును ఒకేసారి ఇది చాందీపూర్లో ప్రారంభించారు. దీన్ని నిర్మించింది మహారాష్ట్రంలో ఒక ప్రైవేట్ కంపెనీ నిర్మించి సార్. ఇండియాలో అత్యంత శక్తివంతమైన యొక్క బాంబు పేరు ఇక్కడ సెబెక్స్ 2 సార్. ఇక్కడ ఇండియాలో ఒకేసారి ఇక్కడ అత్యంత అధునాతనమైన యొక్క వెపన్ అంటే రుద్రం 2 సార్. ఇది రుద్రం 2 ఇక్కడ. ఓకే 2024 జూలై 1 నాడ బోలే బాబా జూలై 1 తొక్కిసలాట ప్రమాదంలో 100 మంది పైగా చనిపోయారు. ఈ యొక్క అత్రాస్ అనే ప్రాంతం ఇది ఉత్తరప్రదేశ్ యొక్క స్టేట్లో ఉన్న సార్. ఇది 2024 జూలై 1 నాడు సుజాత సౌనిక్ మహారాష్ట్రానికి తొలి మహిళ చీఫ్ సెక్రటరీగా నియమితులైంది. తెలంగాణ తొలి మహిళ చీఫ్ సెక్రటరీగా శాంతా కుమార్ ఇక్కడ. ఓకే సుజాత సౌనిక్ మహారాష్ట్రానికి తొలి మహిళ
చీఫ్ సెక్రటరీగా, ప్రజెంట్లీ IMFకు క్రిస్టినా అంటే సార్ ఇక్కడ జార్జియో IMF యొక్క మేనేజింగ్ డైరెక్టర్ జనరల్, గీతా గోపీనాథ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, ఇక్కడ అజయ్ పాల్ సింగ్ బంగా వరల్డ్ బ్యాంక్ యొక్క చైర్మన్. ఇలాంటి యొక్క ప్రముఖుల యొక్క నియామకాల పైన మీరు ప్రధానంగా ఫోకస్ చేయండి. ఇవే సార్ ఇక్కడ రేపు ఎగ్జామ్లో అడిగేది. ఏ సార్ ఇక్కడ ఏందండి 3, B సార్ అక్కడ B ఏందండి ఇక్కడ 2. ఓకే సార్ ఇక్కడ ఇది ఆన్సర్ సార్. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ 2024 జూలై 1 నాడు NTR భరోసా పెన్షన్ స్కీమ్ కార్యక్రమాన్ని మంగళగిరి నియోజకవర్గంలో పెనమాకలో ముఖ్యమంత్రి ఐటీ మంత్రి ఇద్దరు కలిసి ప్రారంభిస్తే ఇస్లావతు సాయేమో ఆమె వితంతు పెన్షన్ తీసుకుంది, పాముల నాయక్ ఏమో ఆయన వృద్ధాప్య పెన్షన్ ఇక్కడ తీసుకున్నారు. ఇదే రోజు 4,408 కోట్లు పంపిణీ చేశారు. ఆ 6,6531 బిలియన్స్ మంది ఇక్కడ లబ్ధిదారులు ఈ కార్యక్రమం ద్వారా 28 విభిన్న వర్గాల వారు ఇక్కడ లబ్ధి సార్. రేపు తల గ్యారెంటీ అడుగుతాడు సార్. ఇది ఎక్కడండి? ఇది సామాజిక ప్రోగ్రామ్ సార్. ఇక్కడ 2024 జూలై 1 నుండి జూలై 15 వరకు ఇండియా థాయిలాండ్ ఆర్మీ మైత్రి ఎక్సర్సైజ్ ఇక్కడ సైనిక సహకారం కోసం ఇది థాయిలాండ్లో నిర్వహించారండి. ఐక్యరాజ్య సమితి ఆఫ్ఘనిస్తాన్ పై 3వ అంతర్జాతీయ సదస్సు ఖతార్ క్యాపిటల్ దోహాలో నిర్వహించారు. అయ్యా, సుడాన్లో శాంతి కోసం అంతర్జాతీయ సదస్సు ఇది ప్యారిస్లో జరిగింది మేలో. ఓకే, జూన్ 15, 16 నాడు ఉక్రెయిన్లో శాంతి కోసం అంతర్జాతీయ సదస్సు ఇది స్విట్జర్లాండ్లో జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో అభివృద్ధి కోసం శాంతి కోసం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 3వ సదస్సు ఇది ఖతార్ క్యాపిటల్ దోహా సార్. ఇక్కడ ఇలాంటి యొక్క అంతర్జాతీయ అంశాలపైన మీరు ప్రధానంగా ఫోకస్ చేయండి సార్. ఐక్యరాజ్య సమితి తరపున ఓకే సార్ ఇక్కడ కాంగోలో విధులు నిర్వహిస్తున్న భారత్ ఐక్యరాజ్య సమితి శాంతి దూత రాధికా సేన్ సార్. ఇక్కడ రాధికా సేన్. ఓకే సార్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ పై ఫ్రేమ్వర్క్ ఒప్పందాన్ని అంగీకరించిన 116వ దేశం అంటే నేపాల్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ఒకసారి 99వ దేశం అంటే స్పెయిన్ కంట్రీ, 100వ దేశం అంటే సార్ ఇక్కడ పరాగ్వే సార్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో స్ఫూర్తిగా సభ్యతను తీసుకున్న 100వ దేశం అంటే పరాగ్వే, 99వ దేశం స్పెయిన్. ఇక్కడ 2015 నవంబర్ ఇక్కడ 30 నాడు ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏర్పడింది. ఫ్రేమ్ వర్క్ ఒప్పందం పైన ఓకే 116వ దేశం అంటే నేపాల్. ఇక్కడ కన్ఫ్యూజ్గా వస్తారు ఇక్కడ. ఓకే, మరి సార్ ఇక్కడ పశ్చిమ కనుమల్లో ఇగత్పురిలో 10 మెగావాట్ల నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ను ఇండియాలో తొలిసారిగా రామగుండంలో NTPC సంస్థ నిర్మించింది. తొలి సోలార్ ప్లాట్ఫామ్ ఇది రైల్వే ప్లాట్ఫామ్ మధ్యప్రదేశ్లో బీనా. ఇండియాలో పూర్తిగా సోలార్ విద్యుత్ నడుస్తున్న రైల్వే స్టేషన్ చెన్నై నగరం సార్. ఇక్కడ ఇండియాలో పూర్తిగా సోలార్ విద్యుత్ నడుస్తున్న ఎయిర్పోర్ట్ అంటే కొచ్చిన్ ఎయిర్పోర్ట్ అండి ఇక్కడ. ఓకే, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జంతుజాలం చెక్ లిస్ట్ సిద్ధం చేసిన మొట్టమొదటి కంట్రీ. అయ్యా, మా కంట్రీలో ఇన్ని జంతువులు ఉన్నాయి, ఈ టైపులో ఇన్ని జంతువులు చెప్పి జంతుజాలం చెక్ లిస్ట్ను సిద్ధం చేసిన తొలి కంట్రీ అంటే భారతదేశం అండి. ఇవన్నీ కూడా లేటెస్ట్ యొక్క కరెంట్ అఫైర్స్ యొక్క అంశాలు సార్. ఇది ఓకే, ఫస్ట్ ఏ సార్ ఇక్కడ ఏం సార్ ఇక్కడ ఫోర్త్ సార్. ఇక్కడ సార్ 5th సార్. ఇక్కడ ఇది ఆన్సర్ అండి ప్రధానంగా. మరొకటి సార్ 2024 జూలై 4 తేదీలో షాంఘై సహకార సమావేశం కజకిస్తాన్ క్యాపిటల్ అస్తానాలో నిర్వహించారు. ఈ సంస్థతో సంబంధించింది కానిది ఏంది సార్? మొత్తం 9 సభ్య దేశాలు ఉన్నాయి. ఇరాన్ 9వ దేశం అండి. ఓకే, జూన్ 15 ఏర్పడింది. ఓకే, ఇది ఓకే అండి. నరేంద్ర మోడీ హాజరు కాలేదు. మన సుబ్రహ్మణ్యం
జయశంకర్ని పంపించాం. లాస్ట్ ఇయర్ మన దగ్గరనే ఈ సమావేశం జరిగింది. ప్రధాన కారణం బీజింగ్లో ఉంది. ఏ బి డి ఈ అంటే ఇక్కడ ఆన్సర్ ఏ బి సార్, ఇక్కడ ఏ రైట్ సార్, బి ఉండాలి, సి సార్, ఇక్కడ ఏ బి సి డి ఈ సార్, ఇక్కడ ఇది ఆన్సర్ ఇక్కడ. ఓకే, మరి సి మాత్రం కాదు సార్ ఇక్కడ. ఓకే, మనకి ఇక్కడ సి లేదు, మోడీ మాత్రం హాజరు కాలే. ఏ బి డి ఈ ఇది సార్ ఇక్కడ ఆన్సర్ మాత్రం వచ్చేసి ప్రధానంగా ఇది గ్యారెంటీ బిట్ సార్, రీసెంట్లీ ఇది. ఓకే, మరొకటి సార్ ఇక్కడ ఈ క్రింది వాటిని జొతపరచమని చెప్పి అడుగుతున్నాడు సార్. కరెన్సీ నోట్ల పైన హోలోగ్రాఫీ సార్, ఇక్కడ హోలోగ్రాఫీని ముద్రించుకునే దేశం అంటే జపాన్ కంట్రీ. సుదీర్ఘకాలం ద్రవ్యోల్బణం తగ్గించడానికి గోల్డ్ కరెన్సీని ప్రవేశపెట్టిన దేశం జిగ్ అనే పేరుతో జింబాబ్వే కంట్రీ. ఈ మధ్య 2024 మే 14 నాటికి ముంబై నౌకా నిర్మాణ కేంద్రం నిర్మించి 200 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 200 రూపాయల నాణాన్ని విడుదల చేశారు. 2024 సంవత్సరం ఏప్రిల్ 1 నాటికి రిజర్వ్ బ్యాంకును స్థాపించి 90 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 90 రూపాయల వెండి నాణాన్ని రిలీజ్ చేశారు. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ వ్యాపార రుణ పరిష్కారం కోసం సహాజ్ యాప్ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. గతంలో దీన్ని ఇంపీరియల్ బ్యాంక్ అని పిలిచేది. 1955 నుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పిలుస్తున్నాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ చల్లా శ్రీనివాసులు చెట్టి. ఈ చల్లా శ్రీనివాసులు చెట్టి జోగులాంబ గద్వాల ప్రాంతానికి చెందిన వ్యక్తి సార్. ఇక్కడ అంటే దేవుడి ముందు లొంగిపోయాడు. అందుకే ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒక అత్యాచారం కేసులో పట్టుబడ్డ వ్యక్తి ఆలీ అనే ఒక పర్సన్ సార్. ఇక్కడ ఆ నేరంలో నాకు సంబంధం లేదని చెప్పి ఎవ్రీ డే అక్కడ వెళ్ళి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే మొక్కొచ్చుండేది. వీనిలో ప్రవర్తన చేంజ్ అంటే ఈయనలో మార్పు చేంజ్ అయిందని చెప్పి అంటే దేవుడి ముందు లొంగిపోయాడు. కాబట్టి అందుకే ఏ రాష్ట్రం ఇక్కడ ఒక మరణశిక్ష కోర్టు కేసు రద్దు చేసిందంటే ఒడిషా హైకోర్టు అండి. ఈ మధ్య 2024 సంవత్సరం జూలై 1 నుండి సార్ ఇక్కడ బిఎన్ఎస్ భారతీయ అంటే సార్ ఇక్కడ అంటే భారతీయ న్యాయ సంహిత, బి సార్ ఇక్కడ ఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత. ఓకే సార్, ఇక్కడ భారతీయ సాక్ష్య ఆధీనం సార్. ఇక్కడ 3 కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినాయి జూలై 1 నుండి సార్. ఇక్కడ వీటి పైన రేపు ఎగ్జామ్లో గ్యారంటీగా ఫోకస్ చేశాడు సార్. ఓకే, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సెబెక్స్ పెరుడు పదార్థం ఎక్కడ దీన్ని డిజైన్ చేస్తారంటే నాగపూర్ సార్. బెరిల్ హరికేన్ తుఫాన్ ఇక్కడ బార్బడోస్లో ఈ మధ్య రావడం జరిగింది సార్. రీసెంట్లీ ఇక్కడే సార్ 2024 జూన్ 1 నుండి జూన్ 29 వరకు 9th ఎడిషన్ T20 ఛాంపియన్షిప్ 9వ టోర్నమెంట్ ఇక్కడ జరిగినప్పుడు 20 జట్లు పాల్గొన్నాయి. ఇండియా విజేత అయింది, ఓడిపోయింది సౌత్ ఆఫ్రికా. ఇండియా 2007లో విజేత, ఈసారి విజేత. ఈ టోర్నమెంట్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ జస్ప్రీత్ బుమ్రా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లీ. ఈ టోర్నమెంట్లో హర్షల్ సింగ్ సార్ ఇక్కడ 17 వికెట్లు తీశాడు సార్. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ 2026లో సార్ ఇక్కడ ఈ యొక్క T20 ఛాంపియన్షిప్ 10th ఎడిషన్ ఇండియా శ్రీలంక ఉమ్మడిగా నిర్మించబోతున్నాయి. 2024 సార్ ఇక్కడ ప్రధానంగా కోల్కతా నైట్ రైడర్స్ ఇక్కడ మూడోసారి IPL విజేత, ఓడిపోయింది ఇక్కడ హైదరాబాద్ సన్ రైజర్స్. 2026-25కి ప్రపంచ కప్ జూనియర్ హాకీ ఇండియాలో జరగబోతుంది. 2020కి లియోన్ మాస్టర్ సార్ ఇక్కడ చెస్ టైటిల్ విజేత 10వసారి విశ్వనాథ్ ఆనంద్. 17 ఏళ్ల వయసులోనే సార్ ఇక్కడ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ఆడిన యొక్క ప్లేయర్ అంటే డి గుగేష్ అండి. ఇండియా తమిళనాడు డి గుగేష్ అండి ఇక్కడ. మార్క్స్ వెర్స్టపెన్ గురించి కానీ అదేవిధంగా సార్ 4వసారి ఫ్రెంచ్ టెన్నిస్ మహిళల సింగిల్స్ విజేత ఆమె సార్ ఇక్కడ. ఈగా సెట్విక్ అండి. పురుషుల ఫ్రెంచ్ విజేత
కార్లోస్ అల్కరాజు. ఓకే, ఆస్ట్రేలియా పురుషుల విజేత జెన్నిక్ సిన్నర్, ఆస్ట్రేలియా మహిళల విజేత అరీనా సబలెంకా. ఈ టెన్నిస్ పై మీరు ప్రధానంగా ఫోకస్ చేసుకోండి. గ్యారంటీగా ఇక్కడ నుంచి రేపు ఎగ్జామ్లో తప్పనిసరిగా అడిగే యొక్క అవకాశం ఉంది ఈ ఏరియా నుండి. ఓకే సార్, బెరిల్, హరికేన్, బార్బడోస్ సార్ ఇది ఏ సార్ ఇక్కడ ఏ, జపాన్ అంటే 2 తీసుకోవాలి సార్ ఇక్కడ. ఓకే, బి అంటే ఇక్కడ సార్ ఒడిషా 4 తీసుకోవాలండి. ఇది ఆన్సర్ సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే 2024 జూలై 1న మనవళ్ళ సంరక్షణ చట్టం పిల్లల్ని అక్కడ తాత అవ్వలు మనవలను కాంటే మనవలని పట్టుకోవడానికి ఒక చట్టం తీసుకొచ్చిన కంట్రీ కూడా స్వీడనే. ప్రపంచంలో తొలిసారిగా సమాచార చట్టాన్ని తెచ్చింది కూడా ఈ కంట్రీనే, స్వీడనే. 2005లో ఇండియాలో సమాచార చట్టం, 2005లో మహిళా గృహహింస చట్టం, 2005లో సార్ ఇక్కడ వ్యాట్ అమల్లోకి వచ్చింది, 2017 జూలై 1న జిఎస్టీ వచ్చింది, 2010 ఏప్రిల్ 1న అందరికీ విద్యాకు చట్టం, 2020 జూలై 29 నాడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమల్లోకి వచ్చింది సార్ ఇక్కడ. ఈ కొత్త అంటే ఈ యొక్క లేటెస్ట్ చట్టాలపై కూడా మీరు ప్రధానంగా మీరు ఏ ఇయర్లో ఏ చట్టంపై ఫోకస్ చేసుకోండి సార్. ఓకే, నోటా సార్ 2013 నవంబర్ 30 నాడు ఇండియాలో తొలిసారిగా ఛత్తీస్గఢ్లో అమల్లోకి వచ్చింది సార్. ఓకే, లోక్సభ ప్యానెల్ స్పీకర్గా కృష్ణ ప్రసాద్ మన ఏపీకి చెందిన వ్యక్తి సార్ ఇక్కడ. జూలై 1న తక్కువ కార్బన్ ఎనర్జీని అభివృద్ధిని వేగవంతం చేయడం కోసం 1.5 మిలియన్స్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ఇండియాకు ప్రకటించిన దేశం అంటే ప్రపంచ బ్యాంక్ అండి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్గా రవి అగర్వాల్. ఓకే, 1988 యొక్క ఐఆర్ఎస్ బ్యాచ్ యొక్క ఆఫీసర్ అండి. విక్రమ్ మిశ్రీ విదేశాంగ కార్యదర్శి అంటే నూతన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించబోతున్న వ్యక్తి. భారత్ చైనాల మధ్య స్నేహ సంబంధాలు పెంపొందించడంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి. 2024 జూన్ 29 నాటికి ఇండియా ఓకే చైనా మధ్య అలీనా సంబంధం అమలు అంటే అలీనా ఒప్పందం అమల్లోకి వచ్చి 70 ఏండ్లు కూడా ఇక్కడ పూర్తయిన యొక్క సంఘటన సార్ ఇది. ప్రధానంగా 2024లో సార్ ఇక్కడ 2024లో సార్ ఇక్కడ ఓకే ఉగాండా క్యాపిటల్ కంపాలలో నామ్ మీటింగ్ ఇక్కడ జరిగిందండి. ఇక్కడే 2024లోనే ఉగాండా క్యాపిటల్ కంపాలలో G77 యొక్క ప్లస్ చైనా లీడర్ల యొక్క మీటింగ్ కూడా ఇక్కడే జరిగింది. ఓకే, ఏ ఏందండి A3 అండి, బి ఏందండి ఇక్కడ B4 అండి, A3 B4 ఇక్కడ ఇది అంటే బి సార్ ఇక్కడ 5 అండి. ఓకే, మనకి సి చూసుకోవాలి. సి ఏందండి ఇక్కడ సి ఇక్కడ సార్. ఓకే, సి ఇక్కడ సార్ ఏ సార్ ఇక్కడ 3, బి సార్ ఇక్కడ వి, సి సార్ ఇక్కడ ప్రపంచ బ్యాంకు, డి సార్ ఇది 2. ఇది ఆన్సర్ అండి. ఇక్కడ మరో అంశం సార్ ఇక్కడ మరో అంశం సార్ ఈ క్రింది వాటిని జతపరచని చెప్పి అడుగుతున్నాడు సార్. నాటో నూతన డైరెక్ట్ జనరల్ సార్ ఇక్కడ మార్క్ రూట్ ఇక్కడ నెదర్లాండ్ దేశం సార్. నాటోలో 32 దేశాలు ఉన్నాయి. బెల్జియం క్యాపిటల్ బ్రసెల్స్, 31వ దేశం అంటే ఫిన్లాండ్, 32 స్వీడన్ కంట్రీ సార్. జేన్ స్టోలెన్బర్గ్ ఉండే ఆయన ప్లేస్లో మార్క్ రూట్ సార్. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్ నుండి ఈ మధ్య తొలగించబడిన దేశం సార్ ఇది. మనీ లాండరింగ్ సంస్థ సార్ టర్కీ దేశం. ఈ సంస్థ హెడ్ క్వార్టర్ ఇది ప్యారిస్లో ఉందండి. సెంట్రల్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ సంస్థకి ఈ మధ్య మినిరత్న హోదా లభించింది. 50 ఏండ్లు పూర్తి చేసుకునే యొక్క సంస్థ సార్ ఇది. ఈ మధ్యకాలంలో మనోజ్ కుమార్ యాదవ్ ఆర్పిఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ అండి. పశ్చిమ కనుమల్లో ఇగత్పూరి సరస్సు పక్కన నీటిపై తేలియాడే 10 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ యొక్క నిర్మాణం సార్. ఏ ఇక్కడ ఏందండి ఏ సార్ ఇక్కడ 3. ఓకే, బి ఇక్కడ సార్ బి ఏందండి ఇక్కడ 4. సి సార్ ఇక్కడ సి మనకి ఇది ఓకే 5 అండి. డి ఇక్కడ సార్
జూన్. ఇది ఆన్సర్ సార్ ఇక్కడ. ఇలాంటి యొక్క అంశాలు రేపు పోటీ పరీక్షలు మనకి ఇక్కడ ఫోకస్ చేసే యొక్క అవకాశం కూడా ఉండదు సార్ ఇది. ఓకే, 9వ క్వశ్చన్ చూడండి. ఈ కింది వాటిని జతపరచని చెప్పి అడుగుతుండు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం రేపు 2030 నాటికి నిర్వీర్యం చేయబోతున్నారు సార్. అయ్యా 2024 సంవత్సరం సార్ ఇక్కడ 2024 సంవత్సరం మే సార్ ఇక్కడ మే 26 నాడు మరి షేంజా 6 అనే నౌకను చంద్రుని వద్ద పంపితే, ఈ మధ్యనే చంద్రుని అవతలి వైపు పంపితే, ఈ మధ్యనే చంద్రమండలం నుండి మట్టి రాళ్ళను తీసుకొచ్చింది సార్. ఇక్కడ జూన్ 5వ తేదీ నాడు ఓకే మన బోయింగ్ సంస్థ అదేవిధంగా నాసా సంస్థ రెండు కలిసి స్టార్ లైనర్ రాకెట్ ద్వారా సునీత విలియమ్స్ను ఒక విల్మ్ బూచర్ను ఇద్దరిని అంతరిక్షంలో పంపించారు. ఇంకా వాళ్ళు జూన్ 15కే రావాలి. రాకెట్ టెక్నికల్ ఇష్యూ వల్ల వాళ్ళు రాలేకపోయారు, ఇంకా అంతరిక్షంలో చిక్కుకున్నారు. ఆమె 2006లో వెళ్ళి 195 రోజులు, 2012లో వెళ్ళి 27 రోజులు ఉంది భూమికి తిరిగి వచ్చిన యొక్క పర్సన్ సార్ ఈమె. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ప్రధానంగా సార్ ఇక్కడ 2024 సంవత్సరం జనవరి 1 నాడే పిఎస్ఎల్వి C58 రాకెట్ ద్వారా ఎక్స్పో పోలరీ అంటే శాటిలైట్ మనం పంపించాం. 2024 సంవత్సరం ఫిబ్రవరి 15 నాడు ఇక్కడ సార్ ఇక ఫిబ్రవరి 15 నాడు జిఎస్ఎల్వి F14 అనే యొక్క రాకెట్ ద్వారా మరి ఇన్షాట్ 3DS అనే ఉపగ్రహం కూడా పంపించాం. లాస్ట్ ఇయర్ పిఎస్ఎల్వి C57 రాకెట్ ద్వారా అంటే సెప్టెంబర్ 2 నాడు ఆదిత్య L1 పంపించాము ఇక్కడ. ఓకే, మరి మంగళయాను పిఎస్ఎల్వి C55 రాకెట్ ద్వారా 2013లో ఓకే C25 రాకెట్ ద్వారా 2013 నవంబర్ 5న పంపించాం. చంద్రయాన్ సార్ ఇక్కడ 2008లో చంద్రయాన్ ల్యాండ్ అయిన ప్రాంతానికి నెహ్రూస్థల్, 2019లో చంద్రయాన్ 2 ల్యాండ్ అయిన ప్రాంతానికి సార్ తీరంగం, 2023లో ఆగస్టు అంటే 23 నాడు చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన ప్రాంతానికి ఇక్కడ మనం సార్ శివశక్తి పెట్టుకున్నాం. జూలై 14న పంపించాం. ఈ ఆగస్టు 3నే ఇంటర్నేషనల్ సార్ నేషన్ ఇక్కడ స్పేస్ డేగా పిలుస్తున్నారు. మే 25ను ఇంటర్నేషనల్ ఫుట్బాల్ డేగా రీసెంట్లీ ఇక్కడ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ప్రధానమైన రోజులు వాటి థీమ్స్ పై కూడా మీరు ఎగ్జామ్లో ఫోకస్ చేసుకోండి సార్. ఇక్కడ లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పై కూడా మీరు ఇక్కడ ఫోకస్ చేసుకోండి సార్. ఇక్కడ ఓకే వివిధ దేశాల యొక్క యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, అదేవిధంగా సార్ ఉపగ్రహాలు, రాకెట్లు, వీటిపై కూడా మీరు ఫోకస్ చేసుకోండి. ఇవే రేపు ఎగ్జామ్ అడిగే అవకాశం ఉంది. వందే భారత్ ట్రైన్ పై కూడా మీరు రేపు ఫోకస్ చేసుకోండి సార్. ఓకే, ఇలాంటి లేటెస్ట్ యొక్క అంశాలపైన ఎగ్జామ్లో ప్రధాన మనకు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఈ యొక్క అంశాలు ఉండే రేపు ప్రధానంగా మనకి అడుగుతాడు సార్. ఇక్కడ లేటెస్ట్ అవార్డులు అంటే నోబెల్ బహుమతులు 2023లో ఇచ్చారు, ఇంకా ఇవ్వలేదు సార్. నోబెల్ బహుమతుల గురించి ఒకసారి మీరు చూసుకోండి సార్. గాంధీజీ శాంతి బహుమతి గీతం ప్రెస్ అంటే గీతా ప్రెస్ అకాడమీ అంటే సంస్థకి ఇచ్చారు సార్. ఇక్కడ ఇందిరాగాంధీ శాంతి బహుమతి, అదేవిధంగా పద్మ అవార్డులు సార్. ఇక్కడ ఈ అవార్డులపై కూడా మీరు ప్రధానంగా ఫోకస్ చేసుకోండి సార్. ఓకే సార్, 2024 జూలై 1 నాడు ఈ దేశ పార్లమెంట్ ఎన్నికలు సార్ అంటే ఫ్రాన్స్ సార్. ఇక్కడ జూలై 4 నాడు అంటే బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికలు సార్. ఇక్కడ జూన్ 29 సార్. ఇక్కడ జూన్ 29కు పంచశీల ఒప్పందం అమల్లోకి వచ్చి ఇండియా చైనాల మధ్య సార్ ఇక్కడ 75 ఏళ్ళు ఇక్కడ పూర్తయింది. ఇండియా ప్రధాని నెహ్రూ, చైనా ప్రధాని చౌవన్లాయ్ మధ్య సార్ ఇక్కడ గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఐర్లాండ్ మొదటి స్థానం ఉంది. ఈ ఇండెక్స్ని ఇక్కడ ప్రకటించింది వీళ్ళు సార్. ఇక్కడ మరి ఇండియా 116వ స్థానం సార్. ఇక్కడ ఏందండి A5 అండి ఆన్సర్, A5 ఇది ఇక్కడ సార్ ఆన్సర్ వచ్చేసి. మరొకటి సార్ ఇక్కడ లాస్ట్ సార్. ఇక్కడ ఇండెక్స్ నుండి సూచికల నుండి గ్యారంటీగా ఏదో ఒక బిట్ ఫోకస్ చేస్తాడు. సూచికల నుండి బిట్టు లేని పేపర్ ఉండదు సార్. ఇక్కడ సూచికల నుండి బిట్టు లేని పేపర్ ఉండదు సార్. హాంకాంగ్, సింగపూర్ అనేవి, జ్యూరిచ్ అనేవి ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు సార్. ఇక్కడ
వియన్నా, కోపెన్ హాగెన్, సిడ్నీ అనేవి జీవించడానికి అనుకూలమైన నగరాలు సార్. ప్రపంచంలో తక్కువ ఖర్చుతో కూడుకున్న నగరాలంటే ఇస్లామాబాద్, లాగోస్, అబూజా సార్. వీటి పైన మీరు అంతర్జాతీయ అంశాలు, క్రీడలు, లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రముఖుల నియామకాలు, లేటెస్ట్ కరెంటు పాలిటీ, లేటెస్ట్ కరెంట్ ఎకానమీ, లేటెస్ట్ కరెంటు జాగ్రఫీ, లేటెస్ట్ యొక్క అవార్డులు, ఈ అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టండి. గ్యారంటీ ఈసారి మీరు జాబులో ఉంటారు సార్. ఈసారి పక్కా సార్ మీరు జాబులో మీరు అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఒక విజేతలుగా ఉంటారు, ఒక ఆఫీసర్గా మీరు ఉంటారు సార్. టోటల్ మీకు ఎనఫ్ సార్. ఇక్కడ అంటే ఎగ్జామ్లో సార్ ఇక్కడ ఏది ఎంతవరకు కావాలో అంతవరకు చదవండి సార్. టోటల్ ఈ క్లాసెస్ మీకు టోటల్ ఎనఫ్ అయ్యి సార్. ఈ ఒక్క క్లాస్ ద్వారానే టోటల్ కరెంట్ అఫైర్స్ మొత్తం మీకు ఇక్కడ కవర్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. ఇంకా మిగిలిన క్లాసుల కోసం మన కరెంట్ అఫైర్స్, జీకే ఫుల్ కోర్స్ క్లాస్ ఉంటుంది. మన యాప్ వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. 4 ఎగ్జామ్లు పోయిన తర్వాత మనం చేయవలసిన యొక్క పరిస్థితి ఏంటి సార్ అంటే ఏమని సార్, ఇక్కడ అంటే మనకు ఆన్సర్ షీట్ ఇక్కడ ఇచ్చిన తర్వాత అన్నీ మనం ఫిలప్ చేసి పక్కన పెట్టి కొన్ని నిమిషాలు బుక్లెట్ ఇస్తాడు. బుక్లెట్ ఇచ్చిన తర్వాత సార్ ఒక 5-10 సెకండ్లు కళ్ళు మూసుకొని ఇక్కడ ఊపిరి బిగబడి చిన్నగా వదిలేయాలి సార్. మైండ్లో ఉన్న కచ్చర మొత్తం బుక్లెట్లో సార్ ఇక్కడ 4 మల్టిపుల్ చాయిస్ ఉన్నాయి సార్. ఇక్కడ ఏదైతే నీకు రైట్ అనిపిస్తో చిన్నగా ఇక్కడ నువ్వు టిక్ చేసుకో. రాని పిట్ల దగ్గర నువ్వు సార్ ఇక్కడ చిన్నగా ఇక్కడ రౌండ్ అప్ చేయి, నీకేమీ తెలుస్తుంది అని చెప్పి. ఇట్లా మనం ఏం చేస్తాం సార్ అంటే ఎగ్జామ్ వాళ్ళకి పోయిన తర్వాత సార్ ఇక్కడ అరే నాకు ఫస్ట్ ఇది రావట్లేదు, ఏదో ఉండే చెప్పి ఆలోచిస్తాం. సెకండ్ వచ్చింది సార్ ఇక్కడ నువ్వు మర్చిపోయి కన్ఫ్యూజన్లో ఈ ఫస్ట్ యొక్క ఆన్సర్ అంటే సెకండ్ ఆన్సర్ తీసుకెళ్ళి ఫస్ట్ ఆన్సర్ టిక్ చేస్తున్నావు. ఇట్లా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఉద్యోగం దూరం అవుతున్నారు. ఇట్లా చాలామందిగా అంటే ఫస్ట్ది రావట్లేదని చెప్పి ఆలోచించుకుంటా ఇట్నే టైమేజ్ చేసుకుంటా పేపర్ అంతా చూసి అట్లా చేస్తుంటారు సార్ ఇక్కడ. అందుకే ఒకే లాస్ట్ మూమెంట్లో ఈ 30-40 క్వశ్చన్ ఉంటాయి, టైం అయిపోద్ది, అప్పుడు ఏదో ఒక టిక్ చేసి వస్తున్నాం. అందుకే అలాంటి మిస్టేక్లు కాకుండా 4 మల్టిపుల్ చాయిస్లో ఇక్కడ ఏమీ తెలియనప్పుడు ఇక్కడ సార్ ఏది లాంగ్ ఉందో దాన్నే మీరు ఇక్కడ టిక్ చేయండి. ఏ లాంగ్ ఉందా, బి లాంగ్ ఉందా, సి లాంగ్ ఉందా, డి లాంగ్ ఉందో చూడండి. ఏది లాంగ్ ఉంటే దాన్ని టిక్ చేయండి. 100% ఇక్కడ అదే రైట్ అయింది సార్. ఇక్కడ ఎట్లా ఈ క్రింది వల్ల రక్తం ఎక్కడ గడ్డగడితే ఎముకలో, బి ఎముక మధ్య బోనులో, ఇక్కడ ఇది కాదు ఇలా ఉంది సార్. ఇక్కడ 4 మల్టిపుల్ చాయిస్లో పై అన్నీ ఉంటాయి, దాన్ని టిక్ చేయండి. 4 మల్టిపుల్ చాయిస్లో ఏ అండ్ బి ఉంటుంది. ఇక్కడ ఏమీ తెలుస్తలేదు, ఏమీ తెలియనప్పుడు ఏదో ఒక టిక్ చేసే బదులు ఇలాంటి అంశాలు తీసుకుంటే కొన్ని మార్కులు మీకు యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. ఏమీ తెలియనప్పుడు పైన టిక్ చేయండి, ఏమీ తెలియనప్పుడు ఏది కాదు ఏ అండ్ బి టిక్ చేయండి, ఏమీ తెలియనప్పుడు ఏది కాదు ఉంటుంది దాన్ని టిక్ చేయండి, ఏమీ తెలియనప్పుడు 4 మల్టిపుల్ చాయిస్లో ఇక్కడ ఏది లాంగ్ ఉంటుంది దాన్ని టిక్ చేయండి. ఇలా కూడా లేనప్పుడు మీరు అన్నీ ఇక్కడ ఏలు బీలు పెట్టుకుంటూ పోకండి. ఓకే 4 వరుసగా 4 ఏలు పెట్టండి, వరుసగా 4 బీలు పెట్టండి. ఇందులో ఏదో ఒక టచ్ అయితే మనకు మార్కులు ఈజీగా వస్తాయి. ఓకే మీరు మంచి ప్లాన్ ప్రకారం సార్ 1/2 అవర్ జాగ్రఫీ, 1/2 అవర్ పాలిటీ, 1/2 అవర్ చరిత్రగా సార్ 3 అవర్స్ 3 డేస్ ఇక్కడ హిస్టరీ చదవండి, దానిపై మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయండి. 3 అవర్స్ పాలిటీ చదవండి. క్వశ్చన్ అడిగే విధానం మనకు అర్థం కావాలి. 2 మోడల్ పేపర్స్లోనే సిలబస్ మొత్తం మీ యొక్క మైండ్లో ఉంటుంది. ఈసారి క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సార్ గ్యారంటీగా మీరు ఒక విజేతలుగా ఉండాలి సార్. మీ యొక్క అనుగుణమైన యొక్క లక్ష్యాన్ని మీరు సాధించాలి సార్. అందరికీ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.